అద్భుతమైన యాక్సిడెంట్లో బ్రహ్మాండంగా మాట్లాడే ధర్మాన ప్రసాదరావు గారు మాట్లాడరు, అన్నిటికీ తానే అన్నిటికీ నిలిచిన పెద్దిరెడ్డి గారు మాట్లాడరు, మరి నారాయణ స్వామి గారు ఎక్సైజ్ శాఖ మంత్రిగా మాట్లాడరు. అక్కడ మతలబంతా ఎక్కడొస్తుందంటే తప్పు జరిగిందా జరగలేదా అనేది మీకు తెలుసు, కానీ అరెస్ట్ అయితే దాన్ని వేరే రకంగా ఫేస్ చేస్తాం. జనానికి అక్రమ కేసు అని మనం దాన్ని మినిమైజ్ ఇది కాదు జనానికి కావాల్సింది. ఓకే, ఇది కాదు జనానికి కావాల్సింది. అందుకే ఛాలెంజ్ చేస్తున్నా, నోబడీ ఈస్ టేకింగ్ ద ఛాలెంజ్ ఫ్రమ్ అవర్ సైడ్. ఓకే, రాజశేఖర్ గారు ఛాలెంజ్ తీసుకుంటారా? సార్ అంటే పబ్లిక్ ఫోరం లో ప్రెస్ కౌన్సిల్ అయినా సరే ఎనీ లీడర్ ఈ డిబేట్ లో జడ్జిమెంట్ కూడా ఈ డిబేట్ లోనే చెప్పేలాగా ఉన్నారు కదా రవిచంద్ర రెడ్డి గారు. ప్రజల వేదికగా రాజశేఖర్ గారు పోనీ మీరే రండి. రాజశేఖర్ గారు పేరు నాని గారు చాలా బిజీగా ఉన్నట్టున్నారు. ఈ డిబేట్ లో తేలేదేంటి? రాజశేఖర్ గారు చాలా బిజీగా ఉన్నట్టున్నారు. పేరు నాని గారు ఎన్నిసార్లు పిలిచినా రావట్లేదు. కనీసం మీరైనా మొత్తం పత్రాలు తీసుకురండి, నేను తీసుకొస్తా. ఇప్పుడు గవర్నమెంటే నిర్వహించిన దాంట్లో అవినీతి జరిగిందని అది అలా అడగాలి, అలా అడగాలి. అలా అడిగినప్పుడు మేము అడిగిన దానికి మళ్ళీ సమాధానం చెప్పాలి. అలా మీరు అడగాలి. వీళ్ళే చూడండి, ఇదే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ఇదే కుటుంబ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు ప్రైవేటు వ్యక్తులకి వీళ్ళు కాంట్రాక్ట్లు ఇచ్చి మద్యం వ్యాపారాలు చేసి బెల్ట్ షాపులు పెట్టి మరి పర్మిట్ షాపులు పెట్టి ఎక్కడ పడితే అక్కడ ఆంధ్రప్రదేశ్ లో మద్యం ఏర్లై పారిచ్చే వీళ్ళు అడ్డగోలుగా అవినీతికి పాల్పడే ఈ రోజు ప్రభుత్వం అవన్నీ తవ్వాల్సిందండి. రాజశేఖర్ గారు ఏదైతే గతంలో మీరు తప్పులు జరిగిన కాదు. రాజశేఖర్ గారు మీరే మాట్లాడేది కానీ ఒక్క నిమిషం అండి. విద్యాసాగర్ గారు ఒకవేళ నిజంగా అదే జరిగితే వినండి, ఒక్క నిమిషం. విద్యాసాగర్ గారు క్రాస్ టాక్ వద్దు, ఒక్క నిమిషం ఉండండి. రాజశేఖర్ గారు గతంలో నిజంగా 2014 నుంచి 19 వరకు ఇదే లిక్కర్ స్కామ్ ఏదన్నా జరిగితే, బెల్ట్ షాపులు విచ్చలవిడిగా జరిగితే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళన్నింటినీ బయటికి తీయవలసింది కదండి. వాళ్ళు ఎప్పుడు అలా చేశారు, మేము ఇప్పుడు ఎలా చేశారు, మీరు గొడవలాడుకోవడం తప్ప అసలు ప్రజలకి ఏం చేస్తున్నారు, ఏం జరుగుతున్నది వాస్తవాలు చెప్పాలి కదా. మేము వాస్తవాలు చెప్తాం అంటున్నారు వీళ్ళు. నిజంగా మీ హయాంలో ఎందుకు వదిలేశారు నిజంగా లిక్కర్ స్కామ్లు జరిగితే? సార్ వర్మ గారు, వీళ్ళ మీద అనేక కేసులు పెట్టి వీళ్ళు అనేక మంది జైలుకు పోయి కూడా వీళ్ళు మర్చిపోయారు. లిక్కర్లు ఎక్కడ ఉన్నాయండి? మాత్రమో సక్రమం ఉందా? లిక్కర్ స్కామ్ లో ఎక్కడ ఉన్నాయి? గతంలోని 2014 నుంచి 19 లిక్కర్ ఎక్కడ ఉందండి? అసలు లిక్కర్ వాయిస్ లేదు కదా. చంద్రబాబు నాయుడు గారు జైలు కిందకి వెళ్ళారండి. లిక్కరా రోజు జైలు ఎందుకున్నారు చంద్రబాబు నాయుడు కాదు, లిక్కర్ మీద వెళ్ళారు ఆయన. కోర్టులో సాక్ష్యాధారం లేకపోతే జైలుకి వెళ్ళాడా? 52 రోజులు కాదు రాజశేఖర్ గారు, లిక్కర్ మీద వెళ్ళారు ఆయన అంటున్నాను. 371 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని దోచుకున్నారని జైలుకు పోయాడు ఆయన. దానికి ఏం సమాధానం చెప్తారు? కాదండి, అది లిక్కరా. వినండి. కాదండి, మీరు ఏమంటున్నారు? కాదు, నేను లిక్కర్ గురించి మాట్లాడుతానండి. మిగతా స్కాముల మీద ఎవరిని చేశారన్నది కాదు, మనం లిక్కర్ మీద డిస్కస్ చేస్తున్నాం. మీరు ఏమన్నారు? 2014 నుంచి 19 వరకు లిక్కర్ విచ్చలవిడిగా అమ్మారు, ఇష్టం వచ్చినట్లుగా అమ్మారు, బెల్ట్ షాపులు పెట్టి అమ్మారు. ఆరోపణలు ఉన్నాయి, అన్నిట్లో వాళ్ళ మీద కేసులు నడుస్తా ఉన్నాయి. కాబట్టి నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను సార్, వాళ్ళు ఇష్టారాజ్యంగా వాళ్ళు చేశారు. ఆ రోజు ఇష్టారాజ్యంగా వాళ్ళు కాంట్రాక్ట్లు ఇచ్చుకున్నారు. మీరు ఎందుకు వదిలేశారండి? మీరు తర్వాత అధికారంలోకి వచ్చారు, మీరు ఎందుకు వదిలేశారు అన్నది పాయింట్ రాదా? మా మీద కేసు పెట్టారు, మా మీద ఈ రోజు కేసు పెట్టారు. అయితే చట్ట ప్రకారం ముందుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం. నేను గతంలో ఎందుకు వదిలేశారు సార్? రాజశేఖర్ గారు కాదండి, ఇష్టం వచ్చినట్లుగా చేసేసారండి అన్నం కాదు. మీరు ఎందుకు వదిలేశారు? ఏమన్నా లాలోచి పడ్డారా? ఎందుకు వదిలేశారు మీరు? 14 నుంచి 19 వరకు నిజంగా జరిగితే లాలూచి పడేవాళ్ళం అయితే చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళేవాళ్ళు కాదండి, అది గుర్తుపెట్టుకోండి. మేము లాలూచి పడే పని అయితే చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళేవాళ్ళు కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఒకటే మాట, నేను ఇంతకన్నా ఎక్కువ చెప్పదలుచుకోలేదు. చట్ట ప్రకారం మేము రేపు 29లో కూడా ఎవరైతే ఇప్పుడు ఈ తప్పులు చేస్తా ఉన్నారో, ఎవరైతే ఈ అరాచకాలకు పాల్పడుతున్నారో, ఎవరైతే ఈ దోపిడీలకు పాల్పడుతున్నారో ఒక్కొక్కరిని ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టేటువంటి ప్రశ్న లేదు. ఖచ్చితంగా చట్టం ముందు నిలబడతాము. ఏ ఒక్కరికి కూడా తప్పించుకునేటువంటి అవకాశం. సరే, మేము తప్పు చేయలేదు అని చెప్పి మీ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు, ఒక జగన్మోహన్ రెడ్డి గారు అవసరం లేదండి, మిగతా సీనియర్ నాయకులు ఎందుకు రాలేకపోతున్నారు, ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఓపెన్ డిబేట్ రమ్మనండి, ఓపెన్ డిబేట్ రండి. ఎందుకు జంగుతున్నారు?
అన్ని ఛానల్స్ చూడండి సార్ మీరు. ప్రజల ఎవరు కోసం మాట్లాడాలో అన్ని ఛానల్స్ చెప్పండి. పిలుస్తారండి. ఎవరు మాట్లాడాలంటే వీళ్ళు ప్రెస్ ఎవరు కౌన్సిల్లో మాట్లాడాలో పెట్టుకున్నారండి. చెప్పండి. ప్రెస్ కౌన్సిల్లో పెట్టుకున్నారండి. ఏ ఛానల్ వద్దు, అన్ని ఛానల్స్ వస్తాయి, అన్ని ఛానల్స్ వస్తాయి. ఎందుకు హెసిటేట్ అవుతున్నారు? కాదు వస్తున్నారా, మేమేం చేయలేదు, ఇందులో తప్పులు లేవని చెప్తారా? కాదండి, నాకు అర్థం కాదు. ప్రెస్ కౌన్సిల్లో పెట్టుకుందాం, అన్ని ఛానల్ పిలుస్తారండి. ఆయన మాట్లాడేది రిజిస్టర్ అవ్వట్లేదు. ఏంటంటున్నారు? ఎంతమంది చెప్పాలా? ప్రెస్ కౌన్సిల్లో మీడియా ముఖంగా ఒక్కసారి చెప్పండి. అన్ని క్వశ్చన్లకి సమాధానం అడిగే వాటికి లైవ్ ఇద్దాం. లైవ్ ఇచ్చే ఏర్పాటు చేసుకున్నారండి. 1,00,000 మంది నాయకులు మాట్లాడారండి. ఓకే. ఆ మాటలు వద్దండి, క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. ప్రజల తరపున అడుగుతాం, వీళ్ళు మాట్లాడండి. ప్రజల తరపున అడుగుతాం. వాళ్ళు రానే రారు, వాళ్ళకి తెలుసు తప్పు జరిగిందని, వాళ్ళకి తెలుసు కొన్ని వందల మంది మాట్లాడారని చెప్తున్నారు. తప్పు జరిగిందని వాళ్ళకి తెలుసు. కాదండి, కొన్ని వందల మంది మాట్లాడారని వాళ్ళ చెప్తున్నారు. రికార్డెడ్ వీడియోలు అవసరం లేదు సార్. లెట్ దెమ్ కమ్ టు ఫోరం, పబ్లిక్ ఫోరం లోకి రండి. ఓకే సార్ వాళ్ళు రానే రారు సార్. రైట్ రైట్ ఓకే They know that they did it. ఓకే ఓకే ప్రతి